లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నా పేరు పంటరంగ రమేష్ బాబు. మాది డమ్మాయిపాలెం విలేజ్, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా. నేను దళితుల విషయాలపై ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని పోతుంటాను. సమస్యల్ని చట్టానికి లోబడి పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎస్ఐ దగ్గరికి చట్టానికి లోబడి చేయాల్సిన పనుల మీద పోతే ఆయన అధికారం చేతిలో ఉందని చెప్పి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేవాడు. చాలా పలుమార్లు చెప్పాను, సార్ మా పేదవాళ్ళమి, అధికారులు మీరు చేయకపోతే మాకు ఎవరు చేస్తారంటే ఆయన అక్రమమైన కేసులు బనాయిస్తూ ఉన్నాడు. ఆయన మా బాస్ అంటే ఎస్పీ స్థాయి అధికారిని అనుకోలేదు, మా బాస్ అంటే మాజీ మంత్రివర్యులు మా బాస్ అని చెప్పి మాధ్యమాల్లో కానీ ఆయన ఓన్గా కానీ ఆయన చెప్తే పనిచేసేవాళ్ళు కానీ ఉన్నతాధికారులు చెప్తే పనిచేసేది లేదు. ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే మేము వీటిలన్నిటి మీద మేము సీసీఏ రూల్స్కి విరుద్ధంగా కూడా చేస్తున్నాడు. దాని మీద మేము సీసీఏ రూల్స్కి విరుద్ధంగా చేయడం చట్ట వ్యతిరేకం అని చెప్పి మేము సీసీఏ రూల్స్కి విరుద్ధంగా చేసినట్టు రుజువులతో సహా మేము మినిస్టర్ ఫర్ హోమ్కి, డైరెక్టర్ జనరల్ డీజీపీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ చేసాము. మా కంప్లైంట్ని ఆధారాలతో చేసిన తర్వాత మా కంప్లైంట్ని పరిగణలోకి తీసుకొని 18/12/2024 సార్ గారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడమే కాకుండా జిల్లా వదిలి కూడా సస్పెండ్ ఉన్నంత వరకు పోకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇట్లాంటి అధికారులు పేదల పక్షాన పనిచేయాల్సిన అధికారులు పేదలకు చేయకుండా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి అనుగుణంగా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అధికారులు సస్పెండ్ అవ్వడం చాలా శుభపరిణామం. For more videos like this, subscribe Big TV channel.